ప్రశాంతత కోసం వచ్చి నన్ను చూసి ఆ కొంచెం ప్రశాంతతని కూడా పోగొట్టుకుంటున్నావు శ్రీను. నేను వెళ్తున్నాను. ఆద్య, కాసేపు కళ్ళెదురుగా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఉంటుంది. మా నానా, బయటికి రండి. మిమ్మల్ని ఇద్దరు రండి బయటికి. అమ్మా, ఏంట్రా అరుపులు? ఏరా తాగొచ్చావా? ఎస్, తాగే వచ్చాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక విషయం తెలియాలి. ఏంట్రా? రామలక్ష్మిని నేను ఎంత ప్రేమిస్తున్నానో మీకు తెలుసు కదా. తెలుసు. తనే నా భార్య అని ఎన్ని కలలు కంటున్నానో అది కూడా మీకు తెలుసు కదా. తెలుసులేరా. ఇప్పుడు ఏమైంది? మీ ఇద్దరికి సంబంధం ఖాయం చేశాం. ఆ అమ్మాయి చదువు పూర్తయ్యాక మీ పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా. ఆ సంగతి నీకు తెలుసు కదా. హలో హలో హలో, అంత లేదు ఇక్కడ. పోయినవాడికల్లా నా కూతురుని నీకు ఇచ్చేస్తానని హామీలు ఇచ్చేస్తున్నాడు ఆ పెద్ద మనిషి అక్కడ. ఎవరి గురించిరా నువ్వు మాట్లాడేది? రఘురామ్ అన్నయ్య గురించేనా? అవును, ఆయన గురించే. తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే మొహం పగులుద్ది. నువ్వు ఇలా తాగి తందనాలు ఆడావంటే ఆయన చూస్తే ఏమవుతుందో తెలుసా? తాగింది ఆయన వల్ల అయితే ఇంకా ఆయన అనేది ఏంటి? ఏమైందిరా ఇప్పుడు? అసలు ఎవరెళ్ళి ఆయన అడిగారు? ఎవరికి ఆయన హామీ ఇచ్చారు? ఇంకెవరు? మీ పుత్రరత్నం ఉన్నాడు కదా, వాడికి. వాడెళ్ళి అడగడం, ఆయన ఓకే అనడం. ఏంటి మావయ్య నేను అడగడం, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డప్పుడు నేను మాత్రం ఏమనగలను అని ఆయన అనడం. నేను బారుకు పోయి తాగి రావడం. ఇంత జరిగింది. అలా ఎలా అంటారా? ఆయన అలాంటి మనిషి కాదు. అంతే, మీరు వాళ్ళనే నమ్మండి, నన్ను తప్ప. ఆయన శౌర్య అలా ఎలా అడుగుతాడ్రా? నీ పెళ్లి ఖాయమైందని వాడికి తెలుసు కదా. నువ్వేదో పొరపాటు పడ్డట్టున్నావు. అడగడం నేను చూశాను, ఆయన నాకు చెప్పాడని చెప్తున్నాను కదా. నువ్వు చెప్పడం కాదు, శౌర్యకే ఫోన్
రఘురామ్ గారే చెప్పారని వీడంటుంటే అయినా ఇదేం పద్ధతి? ఆ రోజు సంబంధం ఖాయం చేసుకున్నాక వెంటనే పెళ్లి చేసేద్దామంటే కాదు, అమ్మాయి చదువుతుంది ఆగాలి అన్నారు. సరే, ఆ అమ్మాయి చదువుని మనమెందుకు కాదనాలని మనం ఊరుకుంటే ఇప్పుడు ఇలా ఎలా వీణ్ణి కాదని వీడికిచ్చి పెళ్లి చేస్తానంటారు? ఏయ్, ఆయన గురించి తప్పుగా మాట్లాడుకో. ఆయన పెద్ద మనిషి, ప్రాణం పోయినా మాట తప్పడు. కుదరదని వీడికే చెప్పారంటుంటే ఇంకా మాట తప్పడు అంటారేంటండి? వీడు చెప్పాడు కదా అని ఓ పెద్ద మనిషిని అనుమానించమంటావా? అంటే ఏంటి? ఆయన్ని నమ్ముతారు కానీ నా కొడుకు నమ్మరా? చాలు చాలు చాలు, మీరు గొడవ పట్టం కాదు. రేపు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి పెద్ద మనిషి గారు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు అని ఆయననే నిలదీసి త్వరగా ముహూర్తం పెట్టించి మా పెళ్లి చేయండి చాలు. సరేరా, నువ్వేం బాధపడకు. ఉదయాన్నే వెళ్ళి అవునమ్మా. ప్యూరిఫైయర్. అవును, డ్రెస్సింగ్ టేబుల్ వద్దా? అది కూడా ఒకటి. తర్వాత ఒక మంచి మేకప్ కిట్. ఇంకానా? ఇక్కడ బెడ్ బాగాలేదు నాన్న, ఒక మంచి డబుల్ కాట్ బెడ్ కూడా తీసుకోండి. అలాగే అలాగేమ్మా. ఇప్పటికంతే, ఏమైనా గుర్తొస్తే మీకు ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా. త్వరగా ఆ సార్ ఏదో తీసుకురండి నాన్న. అలాగేనమ్మా, నువ్వు అడిగినవన్నీ తీసుకొచ్చి ఆ ఊర్లో ఎవ్వరూ ఇవ్వనంత ఘనంగా సారిస్తాం, సరేనా? సరే, బాయ్. ఉంటాను. ఉండు 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 ఉండు. ఏంటి అలా చూస్తున్నావు? షాక్ అయ్యావా? నేను చెప్పిన లిస్ట్ విని మా వాళ్ళు నాకు ఉగాది సారి తీసుకొస్తున్నారు. వచ్చాక చూద్దుగానే ఏమేం తెచ్చారో, ఎంత ఖరీదైనవి తెచ్చారో. అవన్నీ నీకోసమేనా? అవును, నా కోసమే. ఆ వస్తువుల్ని వాడడం ఇంట్లో పెదనాన్నకి ఇష్టం ఉండదు. ఆ విషయం తెలుసు కదా నీకు. పెద్దనాన్నకి ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం కదా. ఇంతకు ముందు నీ ఇష్టాలు ఇక్కడ వాళ్ళకి ఇష్టం ఉండదని నీకు తెలీదా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. నేను ఈ ఇంటి కోడల్ని, శ్రీను బావకి భార్యని. నా ఇష్టాలు నాకుంటాయి.
అయినా ఈ విషయాలన్నీ నీకెందుకు? తీసుకొచ్చాక ఇబ్బంది పడ్డం ఎందుకు అని ముందే చెప్తున్నాను. హే, ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? అవన్నీ వాడకూడదు అంటే నువ్వు ఫోన్ వాడడం లేదా? ల్యాప్టాప్ వాడడం లేదా? నువ్వు వాడచ్చు కానీ నేను వాడితే తప్ప. నువ్వే చెప్పావు కదా నేను ఇంటి కోడల్ని అని. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో వాళ్ళు ఏ పద్ధతులు పాటిస్తారో అవి నువ్వు పాటించాలి. నేనంటే బయటిదాన్ని కాబట్టి పెదనాన్న విషయంలో ఏమీ పట్టించుకోలేదు. కానీ నువ్వు వేరు కదా. పెద్దమ్మ చెప్పింది, ఇష్టమైన వాళ్ళ కోసం ఇంటి పేరునే మార్చుకుంటాం, ఇష్టాలని మార్చుకుంటామని. అది నిజం. ఒక ఇంటికి కోడలిగా వచ్చాక ఆ ఇంటి పేరునే కాదు పద్ధతులు కూడా తీసుకోవాలి. అది మర్చిపోయి నువ్వు ఇలా నీ ఇష్టాలు అంటే పెదనాన్న ఒప్పుకోరు. పైగా శ్రీను నీ విషయంలో కొంచెం సీరియస్గా ఉంటున్నాడు. తనని మైండ్లో పెట్టుకో. శ్రీను బావ అలా ఉండడానికి కారణం నువ్వు. నువ్వు ఈ ఇల్లు వదిలి నీ అమెరికాకి నువ్వు వెళ్ళిపోతే నా బావ నన్ను బాగా చూసుకుంటాడు. చారు, చెప్పింది అర్థం చేసుకో. దీనివల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. వాటి వలన నువ్వు మరీ ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని నేను చెప్తున్నాను. అర్థం చేసుకో. నేనేం చేయాలో ఎలా ఉండాలో నాకు తెలుసు. నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏంటాద్యా? ఉగాది సారే అని టీవీ, ఫ్రిడ్జ్ ఏవేవో తెప్పించుకుంటుంది. అవును, తెచ్చుకుంటున్నాను. నా ఇష్టం అని చెప్పాను కదా. సరే సరే, నీ ఇష్టం చారు. నీకు ఇష్టం వచ్చినట్టే తెప్పించుకో. రామా, ఏంటి నువ్వు కూడా? తన ఇష్టం అంటుంది కదా, తెచ్చుకో నువ్వు. మనకెందుకు? పద, కాలేజ్కి టైం అవుతుంది. అది కాదు. నువ్వు రాకపోయేసరికి నీ గురించే బాధపడుతూ ఉండేది. ఇక నుంచి మిస్ అవ్వకుండా నువ్వు మాతో కాలేజ్కి వచ్చే ఆద్య. మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు. అలాగే. నువ్వు రాకపోతే ఇది కాలేజ్కి వచ్చినా వేస్టే. ఎందుకంటే నీ గురించి ఆలోచిస్తూ క్లాస్లో ఏం చెప్తున్నారో కూడా వినేది కాదు. ఏంటాద్యా, నువ్వింకా వెళ్ళిపోలేదా? మనశ్శాంతి కోసం ఎటో వెళ్ళిపోతావనుకున్నాం, కానీ మళ్ళీ కాలేజ్కి వస్తావని మాత్రం అస్సలు అనుకోలేదు. నేను రానని మీరెలా అనుకుంటారు? నువ్వు తెలుసు, నీ లవ్ ట్రాక్ కూడా తెలుసు కాబట్టి. లవ్ ఫెయిల్ అయ్యాక కూడా కాలేజ్కి వస్తావని ఎలా అనుకుంటా?
ఏంటి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం మీకు సరదాగా ఉందా? ఏం తెలుసు మీకు? ఏం తెలిసి మాట్లాడుతున్నారు? మా బావతో పెళ్లి జరగలేదంటే అందుకు 100 కారణాలున్నాయి. అది లవ్ ఫెయిల్యూర్ అని మీరెలా డిసైడ్ అవుతారు? హ, ప్రేమలో ఫెయిల్ అయితే బాధపడాలి, ఎటైనా వెళ్ళిపోవాలని, పిచ్చి పట్టాలని ఎక్కడైనా రాసిపెట్టుందా ఏంటి? ప్రేమలో గెలిచిన వాళ్లే పెళ్లి దగ్గర ఓడిపోతూ ఉంటారు. అది లవ్ ఫెయిల్యూర్ కాదు. ఆద్య మా బావని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. అది జరగలేదు. ఆ విషయం తెలిసినప్పుడు గంటలు గంటలు అదే టాపిక్ని కబుర్లు చెప్పుకుంటూ సునకానందం పొందడం కాదు. రామలక్ష్మి, ఏంటి కోపం వచ్చిందా? మమ్మల్ని అంటే మా కోపం రాదా? కాలేజ్లో ఇద్దరు ప్రేమించుకున్నారు అంటే వాళ్ళకందరూ సపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరిని గొప్పగా చూస్తారు. వాళ్ళ పెళ్లికి ఎవరైనా అడ్డొస్తే స్టూడెంట్స్ పెళ్లి పెద్దలయ్యి వాళ్ళ పెళ్లి జరిపిస్తారు. అలాంటిది మా బావతో పెళ్లి జరగలేదని ఆద్య బాధపడకపోయినా మీరు బాధపడేలా చేస్తారా? చూడండి, ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా వాగారంటే మాటలుండవు. జాగ్రత్త, వెళ్ళండి. రమా, ఇది నువ్వేనా? ఏంటి అలా రెచ్చిపోయావు? అసలు నువ్వేనా? ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే భయపడిపోయేదానివి, అలాంటిది వాళ్ళిద్దరికి దడ పుట్టించావు. నువ్వంత ధైర్యంగా మాట్లాడుతుంటే మా రామయ్యనా మాట్లాడింది అనిపించింది. ఈ ధైర్యం నువ్విచ్చిందే, ఈ మార్పు నువ్వు తెచ్చిందే. నువ్విచ్చిన ధైర్యాన్ని నీకోసం వాడకపోతే ఇంకెవరి కోసం వాడతాను చెప్పు? నీలో ఇంత మార్పు రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నువ్వలా వాళ్ళ మీద అరుస్తుంటే నాకు చాలా భయం వేసిందే. ఇంక వాళ్ళ పరిస్థితి చెప్పాలా? ఈ దెబ్బకి ఇంకొకసారి ఆద్య కాదు, కాలేజీలో ఇంకెవ్వరి జోలికి వెళ్లరు. మరి నా అధ్యనంటే ఊరుకుంటానా? కొట్టడం బాగుండదని వదిలేశాను, లేదంటే కాలేజ్ అంతా పరిగెత్తించి కొట్టేదాన్ని. ఆ? చాలే, ఈ యాక్షన్ ఎపిసోడ్కే మాకు మతిపోయింది. ఇక నువ్వు కొడతానంటే కళ్ళు తిరిగి పడిపోతాను. సరే పదండి, టైం అవుతుంది. వాళ్ళని మాత్రం భలే దుమ్ము తులిపేశావు రామా. అవునా? పద. రమా, హాయ్, తీసుకో. ఇదేంటి? హాకీ ప్లేయర్వి, ఇదేంటో కూడా తెలీదా? హాకీ స్టిక్. నా ప్రేమకి గుర్తుగా నేను ఇస్తున్నాను. ఈ హాకీ స్టిక్తో ఆడి నువ్వు మంచి మంచి మ్యాచ్లు గెలవాలి. ఇప్పటి వరకు నా హాకీ స్టిక్తో ఆడి గెలవలేదా? మీరిచ్చిన హాకీ స్టిక్తో ఆడడానికి? చూడు రామలక్ష్మి, నీ హాకీ స్టిక్తో నువ్వు ఆడింది స్టేట్ లెవెల్, బట్ ఈ హాకీ స్టిక్తో నేషనల్ లెవెల్లో నువ్వు ఆడి గెలవాలి. నాకేం వద్దు. తీసుకోరామా, ప్రేమగా ఇచ్చినప్పుడు కాదనకూడదు. ఈ హాకీ స్టిక్తో నువ్వు ఆడినప్పుడల్లా నేను గుర్తొస్తాను.